జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు పెండింగ్లో ఉండగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అడ్డదారిలో విజయం కోసమే ఫిరాయింపు కార్పొరేటర్లకు ఓటు హక్కు కల్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ మారిన వారికి ఓటు హక్కు తొలగించాకే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. 98 కార్పొరేటర్లకు గాను 58 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కండువాపై గెలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకున్నారు. అడ్డదారిలో విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి కూటమి నేతలు అధికార దాహంతో దించివేశారు. వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచిన 27 మంది టీడీపీ, బీజేపీ, జనసేనలోకి ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు అప్పటి ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకు సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించారు. ఫిరాయింపు కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవడంలో అలసత్వాన్ని నిరసిస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించారు వైఎస్ఆర్సీపీ నేతలు. దీన్ని విచారించిన కోర్టు పార్టీ మారిన వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించింది. దీంతో పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని కలెక్టర్ వారికి నోటీసులు జారీ చేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే జీవీఎంసీ కమిషనర్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకు ఓటు హక్కు కల్పించారు. ఈ నెల 6వ తేదీన స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుగా గెలిచి మరి దాదాపుగా 27 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల్లో జంపు అయి జిలానీలందరూ కలెక్టర్ గారికి కూడా వాళ్ళందరి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. విప్ జారీ చేయించి కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అది కోర్టులో కూడా ఉంది. రేపు జడ్జిమెంట్ కూడా వస్తుంది దాని మీద. అలాంటి తరుణంలో మరి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ ఎలా పెట్టారు, ఇది అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా చెప్పడానికి ఇదే. ఫిరాయింపు కార్పొరేటర్ల ఓటు హక్కు తొలగించిన తర్వాతే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. నిబంధనలకు వ్యతిరేకంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తే మరోసారి కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. ఎవరైతే 27 మంది కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళ మీద ఎవరి మీద అయితే ఆరోపణలు ఉండి కలెక్టర్ గారి నోటీస్ ఇవ్వడం జరిగిన వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేసి ఆ 27 మంది లేకుండా మిగతా వాళ్ళతో ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ పెట్టాల్సింది అంటే ఆ రోజు కమిషనర్ గారు కోరడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా దాని మీద ఏ రకమైన యాక్షన్ తీసుకున్నారు, ఏ రకంగా దాన్ని ముందుకు వెళ్తున్నారని చెప్పకుండానే ఆగస్టు 6వ తేదీన స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ నిన్న 2వ తేదీకి స్క్రూటినీ కానీ విత్డ్రాయల్ కూడా జరిగి ఫైనల్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా అప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి పార్టీ ఫిరాయించిన నేతలకు తగిన బుద్ధి రావాలంటే అనర్హత వేటు వేయాల్సిందేనని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.